హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ. ఆస్పిరెంట్స్, ఏపీఎస్సి గ్రూప్ 2లో మీరు సక్సెస్ అవ్వాలంటే ప్రాపర్ ప్లానింగ్ అనేది ఉండాలి. అంటే మనం జస్ట్ చదువుకుంటూ వెళ్ళిపోవడం ఆర్ జస్ట్ క్లాసెస్ వింటూ ఉండడం మాత్రమే కాకుండా ప్రతిరోజు క్రమం తప్పకుండా మీరు ఒక ప్రాపర్ ప్లానింగ్తో ఎగ్జామ్స్ రాయడం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఇప్పుడే బిగిన్ చేస్తూ ఉండొచ్చు, లేకపోతే ఆల్రెడీ ఇంతకుముందు మీరు అటెంప్ట్స్ ఇచ్చి ఉండొచ్చు, ఆల్రెడీ లేకపోతే ప్రిలిమ్స్లో మిస్ అయి ఉండొచ్చు, లేకపోతే ఇప్పుడే బిగిన్ చేస్తూ ఉండొచ్చు. ఎవరైనా కానీ ప్రతిరోజు క్రమం తప్పకుండా ఒక ప్రాపర్ షెడ్యూల్, ఒక ప్రాపర్ ప్లాన్ ప్రకారం మీరు చదివితేనే మీరు సక్సెస్ అవుతారు. ఓకే, సో దానికోసం మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ మీకు ఒక షెడ్యూల్ అవ్వడం జరుగుతుంది. సో ఎవ్రీ 2 వీక్స్కి మీకు షెడ్యూల్ ఇస్తూ ప్రతిరోజు మీరు ఏం టాపిక్ చదువుకోవాలనేది ఇచ్చి దాని మీద ప్రతిరోజు ఈవినింగ్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ రెఫరెన్స్ బుక్ పీడిఎఫ్ మెటీరియల్ కూడా మీకు షేర్ చేయడం జరుగుతుంది. సో తద్వారా ఏంటంటే మీరు అది చదువుకుంటారు, చదువుకొని మీరు ఎగ్జామ్కి ఈవినింగ్కి రెడీ అవుతారు. అండ్ ఒకవేళ మీరు జాబ్ కనుక ఎంప్లాయీస్ అయి ఉండి హౌస్ వైఫ్స్ అయి ఉంటే మీరు మార్నింగ్ టైం కానీ ఈవినింగ్ టైం కానీ ఏదో ఒక టైంలో మీకున్న 4 to 5 hours టార్గెట్లో మీరు కంప్లీట్ చేసుకొని చదువుకొని మీరు ఎగ్జామ్ అటెంప్ట్ చేయొచ్చు. సార్ దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, చూడండి, ఆల్రెడీ సక్సెస్ అయిన వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే ఆల్రెడీ సివిల్స్లో కానీ గ్రూప్ 1లో కానీ లేకపోతే గ్రూప్ 2లో కానీ క్లియర్ చేసిన మంచి స్కోర్తో మంచి ఎగ్జిక్యూటివ్ పొజిషన్లో ఉన్న వాళ్ళు అవ్వచ్చు. వాళ్ళు గతంలో వాళ్ళు చేసిన మిస్టేక్స్ మళ్ళీ చేయకుండా వాళ్ళు అచీవ్ చేసుకోగలిగారు అనమాట. ఓకే, సో మిస్టేక్స్ అంటే మీరు ఎగ్జామ్లో చేసే మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో అది ఇక్కడే చేస్తారనమాట. సో ఆ మిస్టేక్స్ నుంచి, ఆ తప్పుల నుంచి మీరు తెలుసుకుంటారు. సో అలా మీరు ఒక క్రమశిక్షణతో, ఒక డిసిప్లైన్గా ప్రతిరోజు ఒక టార్గెట్ పెట్టుకొని ఎగ్జామ్ రాయడం అనేది మనం అలవాటు చేస్తాం మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీలో. దీనివల్ల మీకు ఒక డిసిప్లిన్ అలవాటు అవుతుంది. అది మాత్రమే కాకుండా మనం ఏం చేస్తామంటే కనీసం మీకు ప్రిలిమ్స్కి 3 రివిజన్స్ చేస్తాం. ప్రిలిమ్స్కి ఎగ్జామ్స్కి వెళ్ళేసరికి 3 రివిజన్స్, మెయిన్స్కి ఎగ్జామ్కి వెళ్ళేసరికి 5 రివిజన్స్. సో ఇలా ఇన్నిసార్లు మీతో రివిజన్ చేయించడం వల్ల అంటే ఏం చేస్తాము, ఫర్ ఎగ్జాంపుల్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అండ్ మేకింగ్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇలాగ మనం షెడ్యూల్ ఇచ్చుకుంటూ వెళ్తాం కదా. ఒక 3 to 4 monthsలో మన సిలబస్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ నేను రివిజన్ షెడ్యూల్ ఇస్తాను. సో మళ్ళీ రివిజన్ షెడ్యూల్ ఇస్తాను. సో మళ్ళీ ఆ రివిజన్ షెడ్యూల్ ఇంకొంచెం ఫాస్ట్గా ఉంటుంది అనమాట, ఎందుకంటే రివిజన్ కాబట్టి. ఓకే, సో తర్వాత మళ్ళీ మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ రివిజన్ షెడ్యూల్ ఉంటుంది. సో అలాగా ఒక 3 రివిజన్స్ అన్న మినిమం మీకు ఈ ఎగ్జామ్స్ ద్వారా ఉంటుంది. అలా అన్లిమిటెడ్ ఎగ్జామ్స్ మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. మంచి స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో ఈ స్టాండర్డ్స్ ఆఫ్ ఎగ్జామ్స్ కనుక మీరు రాస్తే మీరు ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా, పేపర్ ఎంత టఫ్గా వచ్చినా మీరు ఎదుర్కోగలుగుతారు, అందులో నో డౌట్. అదైతే నేను గ్యారంటీ ఇవ్వగలను. ఓకే, సో మీకు ఇక్కడ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ 2 కవర్ చేయడం జరుగుతుంది. అండ్ కరెంట్ అఫైర్స్ వచ్చేసరికి ఎవ్రీ 2 వీక్స్కి 1 or 2 months కరెంట్ అఫైర్స్ మీరు కవర్ చేసుకుంటారు. అలా కరెంట్ అఫైర్స్, ఆ 1 year కరెంట్ అఫైర్స్ కూడా నేను మీకు ఎగ్జామ్కి వెళ్ళేసరికి కనీసం 2 రివిజన్స్ అన్న 2-3 రివిజన్స్ కరెంట్ అఫైర్స్ టెస్ట్లు కూడా మీకు కండక్ట్ చేస్తాను. సో దీనివల్ల మీరు ఏం చదువుతున్నారు, ఒక డైరెక్షన్లో వెళ్తారు. సో ఆ డైరెక్షన్ అనేది మీకు సక్సెస్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్, మీరు ప్రతిరోజు ఎగ్జామ్ రాయడం వల్ల మీరు ఎంతవరకు చదివారు, ఎంతవరకు చదవలేదు అనేది తెలుస్తుంది. ఇప్పుడు మీరు ఒకవేళ కనుక సరిగ్గా చదవలేదనుకోండి, సరిగ్గా ఆన్సర్ చేయలేకపోయారు అనుకోండి, ఓకే ఈ టాపిక్ నేను ఇంకా బాగా చదవాలి, ఇంకా బాగా రివిజన్ చేసుకోవాలి అన్న ఆలోచన వస్తుంది. దీంట్లో ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తారు ఎగ్జామ్లో అనేది కూడా మీకు ఒక డైరెక్షన్ వస్తుంది. తద్వారా ఏంటంటే ఆ డైరెక్షన్లో ప్రతి సెంటెన్స్లో ఓకే ఈ సెంటెన్స్ మీరు చదువుతున్నప్పుడు ఆ సెంటెన్స్లో ఏ విధంగా క్వశ్చన్ అడగచ్చు అనేది మీకు ఇక్కడ ఎగ్జాంపుల్స్, కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేసి ఉంటారు కాబట్టి మీకు ఒక క్లారిటీ వస్తుంది. అర్థమైందా అండి? సో అలా మీ మీద మీకు నమ్మకం అనేది బిల్డ్ చేస్తుందండి, ట్రస్ట్ బిల్డ్ చేస్తుంది, యాక్యురసీ పెరిగిద్ది. సో మీరు చదివింది ఎంతవరకు మీకు గుర్తుందో తెలుస్తూ ఉంటుంది. అర్థమైందా అండి? సో ఇలా నెక్స్ట్ కాంపిటీషన్ ఎలా ఉందో తెలుస్తుంది. మిగతా వాళ్ళతో పోల్చుకుంటే మన ర్యాంక్ ఎంత వస్తుంది, మనకి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది తెలుస్తుంది. సో ఈ కాంపిటేటివ్ స్పిరిట్ అనేది కూడా మీకు డెవలప్ అవుతుంది. సో ఇలా మీరు కనుక ప్రతిరోజు క్రమశిక్షణతో తప్పకుండా ఎగ్జామ్ రాస్తే మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారండి. నేనైతే గ్యారంటీ ఇవ్వగలను.
అలా మన దగ్గర నుంచి 30 సెలక్షన్స్ ఐఎమ్ వెరీ హ్యాపీ రెగ్యులర్గా ఎగ్జామ్స్ రాసి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. సో అలాంటి దాంట్లో మీరు ఉండాలి అని అంటే మీరు ఎగ్జామ్స్ రాయండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీరు కనుక డెడికేటెడ్గా ఇదే నా జీవితం, ఇప్పుడు నేను ఖచ్చితంగా నేను సాధించుకోవాలి అని కనుక మీరు ఉంటే మాత్రం ప్రతిరోజు క్రమశిక్షణతో మీరు రాయండి. సక్సెస్ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓకే, సో బిలీవ్ ఇన్ మీ, మీరు అలా రాసి మీరు చూడండి, మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి, మీరు స్ట్రాంగ్ అవుతారు, మిగతా వాళ్ళతో పోల్చుకుంటే అహెడ్లో ఉంటారు. ఓకే, యాక్యురసీ లెవెల్స్ పెరుగుతాయి. అర్థమైందా అండి? లేకపోతే ఎలా ఉంటుందంటే ఒక డైరెక్షన్లెస్ అయిపోతారు. ఎటో ఏం చదువుకోవాలో తెలియదు. ఈ సిలబస్ ఏమో ఎంతకీ తరగదు, చాలా అన్లిమిటెడ్ సిలబస్లా ఉంటుంది. మీరు కొన్ని రోజులు ఒక కొన్ని టాపిక్స్ చదువుతారు, తర్వాత మళ్ళీ వేరే రిసోర్స్ చదవాలనిపిస్తూ ఉంటుంది. సో అప్పుడేమైద్ది, మళ్ళీ ఇది రివిజన్ అంతా పోయిద్ది. సో అలా కాకుండా మనం ఏం చేస్తామంటే ఒక సబ్జెక్ట్ అయిపోయింది అనుకోండి, దాని మీద మళ్ళీ రివిజన్ టెస్ట్లు. ఇవి కాకుండా నేను మినీ గ్రాండ్ టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తున్నా. అంటే 75 క్వశ్చన్స్తో మినీ గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. మంచి స్టాండర్డ్స్లో టఫ్గా ఉంటుంది పేపర్ అది. ఈ 75 క్వశ్చన్స్తో మినీ గ్రాండ్ టెస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్స్ క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి, పాలిటీ 75 క్వశ్చన్స్తో, నెక్స్ట్ ఏపీ హిస్టరీ 75 క్వశ్చన్స్తో మినీ గ్రాండ్ టెస్ట్, నెక్స్ట్ ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ 75 క్వశ్చన్స్తో, సైన్స్ అండ్ టెక్నాలజీ 75 క్వశ్చన్స్తో. తద్వారా మీరు ఒక అంచనా వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ 75లో ఆ సబ్జెక్ట్ నుంచి 75 మార్క్స్కి నాకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి. ఇప్పుడు మన స్టూడెంట్స్ ఉన్నారు, ఈ 75 క్వశ్చన్స్ మినీ గ్రాండ్ టెస్ట్లో 65 సాధిస్తున్న వాళ్ళు ఉన్నారు మన స్టూడెంట్స్. టఫ్గా ఉంటాయి, చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ఉంటాయి, మిమ్మల్ని ఆలోచింపజేసే క్వశ్చన్స్ లాగా అనిపిస్తాయి. సో అలాగా మనం ఈ కోర్స్ అయితే మీకు ఉపయోగపడుతుంది. ఎవ్రీడే ఎగ్జామ్స్ అనేది మీకు అలవాటు చేయడం జరుగుతుంది. ఎవ్రీ 2 వీక్స్కి ఒకసారి మీకు షెడ్యూల్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఇది ఫాలో అవ్వండి, సక్సెస్ సాధించుకోండి. ఓకే, ఇది మండే నుంచి మనకి న్యూ బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన లింక్ కూడా నేను షేర్ చేస్తున్నాను. ఆ లింక్స్ యూజ్ చేసి మీరు పేమెంట్ చేసుకోవచ్చు, జాయిన్ అవ్వచ్చు మన కోర్సులో. అండ్ అది మాత్రమే కాకుండా ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే ఫర్దర్గా ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా కనిపిస్తుంది కదా, ఈ కాంటాక్ట్ నెంబర్ కూడా కాల్ చేసి నాకు మోర్ డీటెయిల్స్ అయితే మీరు తెలుసుకోవచ్చు. సో ఒకటైతే స్ట్రాంగ్గా బిలీవ్ చేయండి, మీరు ఎక్కడన్నా క్లాసెస్ ఒకవేళ వింటున్నా, తీసుకుంటున్నా, ఏం చేస్తున్నా కానీ ఎగ్జామ్స్ అయితే మన దగ్గర రాసి చూడండి, మన స్టాండర్డ్స్ చూడండి, మీకే తెలుస్తుంది. టఫ్గా ఉంటాయి, థాట్ఫుల్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, ఏదో క్వశ్చన్ ఫ్రేమ్ చేయాలి కదా అని కాదు, ఒక రీజనింగ్ బేస్డ్ క్వశ్చన్స్ లాగా అనిపిస్తాయి. రియల్ ఎగ్జామ్ రాస్తున్నట్టే ఉంటుంది మన క్వశ్చన్స్ మీరు రాస్తే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. యూటిలైజ్ చేసుకోండి, మంచి ఆపర్చునిటీ. థ్యాంక్ యూ.